కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకోవడం కోసమే సుపరిపాలనలో తొలి అడుగు లక్ష్యమని శాసనసభ్యులు గొండశంకర్ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు చేపట్టిన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శనివారం శ్రీకాకుళం నగర పరిధిలోని 11, 12, 13, 14 వార్డులలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పర్యటించారు. గ్యాస్ ఇప్పుడు కాదు 4 నెలలు కారణం పెన్షన్ గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది. మీ పిల్లలు ఉన్నారా? తల్లికి 15వ తారీఖు లేడీస్ పర్లేదా? మన ప్రభుత్వం సూపర్ అండి, చూడక్కర్లేదు. నాన్నగారి నుంచి మొత్తం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో పెద్దరిల్లి వీధిలో ఈరోజు, అలాగే నానుబాల వీధి, పెద్దరిల్లి వీధి, వైష్ణవ్ వీధి, రాయ్ కాలనీ, ఆనుగుర్తు వీధి ఇవన్నీ తిరగడం జరిగింది. దీంట్లో ఏదైతే సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుండి వస్తున్నాయో అవి సక్రమంగా అందుతున్నాయా లేదా, ఏవైనా ఇంకా ప్రాబ్లం ఉన్నాయా, దీంతో పాటు వీధిలో మౌలిక వసతులు ఏదైనా డ్రింకింగ్ వాటర్ కానీ డ్రైనేజీ సమస్యలు అన్నీ తెలుసుకోవడం జరిగింది. మొత్తం నోట్ చేసుకున్నాం. మై టీడీపీ యాప్ ద్వారా ఎవరికైతే సంక్షేమ పథకాలు రాలేదు అవి కూడా మేము రికార్డు చేసుకున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు మాదార్ వెంకటేష్ గారు, అలాగే సేర్ రమణయ్య గారు, పట్టణ అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ సేర్ రమణయ్య గారు, అలాగే డివిజన్ ఇన్ఛార్జ్ కళ్యాణ్ వెంకట్రావు గారు, అలాగే జగన్ సీనియర్ నాయకులు జగన్, అలాగే ఇంటి శంకరు, బాబు, అయ్యా సుందర్ నారాయణ గారు, అలాగే ఇతర పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విసు, అలాగే టీడీపీ సీనియర్ నాయకురాలు సుశీలమ్మ, రెడ్డి శంకర్ గారు, అందరూ, నవీను, వార్డు డివిజన్ ఇన్ఛార్జ్ నవీను, అలాగే విసు దేవాల విసు గారు అందరూ పాల్గొని ఈరోజు సక్సెస్ చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.